ప్రియులారా, ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో నుండి అబ్రహాము భక్తుడు తన వృద్ధాప్యంలో వివాహము చేసుకున్నటువంటి కెతురా అనబడినటువంటి స్త్రీ గురించి ధ్యానించబోతున్నామండి. చూడండి ప్రియులారా, ఈ కెతురా అనబడినటువంటి స్త్రీ అబ్రహాము జీవితంలో మూడవ స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మొదటి స్త్రీ ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము భార్య అయిన షారా. ఆమె గురించి మనందరికీ దాదాపుగా తెలుసు. రెండవ స్త్రీ ఎవరు అంటే అబ్రహాము భక్తుడు కనాను దేశంలో 10 సంవత్సరాలు నివసించిన తర్వాత షారాకు ఇంకా పిల్లలు పుట్టకపోయేసరికి అప్పుడున్నటువంటి ఆచారము ప్రకారము తన దాసి అయినటువంటి హాగరును అబ్రహాముకి ఇచ్చినట్లుగా మనకి ఆదికాండం 16వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. మూడవ స్త్రీ ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము తన వృద్ధాప్యంలో వివాహం చేసుకున్నటువంటి ఈ కెతురా అనబడినటువంటి స్త్రీ. ఈమె మొదటగా అబ్రహాము భక్తునికి ఉపపత్నిగా ఉన్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 32వ వచనంలో. చూడండి ప్రియులారా, ఈ స్త్రీ జీవితం నుండి ఈ రోజున మనం కొన్ని పాఠాలను నేర్చుకోబోతూ ఉన్నాం. ముందుగా ఈ కెతురా అనబడినటువంటి పేరు బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు రాయబడింది అని మనం ఆలోచన చేసినట్లయితే కేవలం 4 సార్లు మాత్రమే ప్రస్తావించబడిందండి. మొదటిసారేమో ఆదికాండము 25వ అధ్యాయము 1వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండవసారేమో ఆదికాండము 25వ అధ్యాయము 4వ వచనంలో కనిపిస్తుంది. మూడవసారేమో దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 32వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక చివరిగా 4వసారేమో దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 34వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, అబ్రహాము భక్తుడు తన వృద్ధాప్యంలో వివాహం చేసుకున్నటువంటి ఈ స్త్రీ జీవితాన్ని ఈ రోజున మనం ఆధారం చేసుకొని దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి విషయాలను లేదా మనం నేర్చుకోవలసినటువంటి విషయాలను త్వరగా మనం ఆలోచన చేసినట్లయితే మొదటి విషయం ఏమిటి అంటే కెతురా అంటే అర్థం ఏమిటి అంటే ధూపము అని చెప్పేసి, లేదంటే సువాసన గల ధూప ద్రవ్యము అని చెప్పేసి అర్థాలు ఉన్నాయండి. చూడండి ప్రియులారా, మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే నిర్గమాకాండము 30వ అధ్యాయాన్ని కనుక ధ్యానించినట్లయితే ఆ యొక్క పాత నిబంధన కాలంలో అహరోను భక్తుడు యాజకుడిగా ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో దేవుడు ఆజ్ఞాపించినటువంటి విషయం ఏమిటి అంటే ప్రతిరోజు కూడా ధూప ద్రవ్యములతో ధూపాన్ని అర్పించాలి అని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అహరోను భక్తుడు కూడా ప్రతిరోజు ధూపాన్ని అర్పించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే చూడండి ప్రియులారా, ధూపము లేదా సువాసన కలిగినటువంటి ధూప ద్రవ్యము ఎక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది అంటే అది మందిరములో ప్రతిరోజు ధూపము అర్పించాలి అని చెప్పేసి దేవుడే ఆజ్ఞాపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది నిర్గమాకాండం 30వ అధ్యాయంలో. అంటే ఇప్పుడు ఈ కెతురా జీవితం నుండి మనం నేర్చుకోబోతున్నటువంటి మొదటి విషయం ఏమిటి అంటే ఆ యొక్క ధూపము లేదా సువాసన కలిగినటువంటి ధూప ద్రవ్యము దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే ప్రార్థనకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా స్తుతి ఆరాధనకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే ప్రతిరోజు సువాసన కలిగినటువంటి ధూప ద్రవ్యములతో మందిరంలో ధూపాన్ని అర్పించాలి అని చెప్పేసి దేవుడే ఆజ్ఞాపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మందిరంలో ఉండేటివి ఏమిటి అంటే దేవుణ్ణి స్తుతించే అనుభవం, దేవునికి ప్రార్థించే అనుభవం, దేవుని కొరకు సాక్షిగా బ్రతికే అనుభవం మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు కెతురాలో ఏమున్నవి అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రార్థనా జీవితం. చూడండి ప్రియులారా, మనం జాగ్రత్తగా కెతురా జీవితాన్ని గనక ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఆమె జీవిత చరిత్ర మనకు కనిపించదండి. ఆమె ఎక్కడ జన్మించింది, ఎవరికి జన్మించింది, లేదా ఎక్కడ మరణించింది అనే ఏ విషయాలు మనకు కనిపించవు. ఆమె గురించి రాయబడినటువంటి విషయాలు ఏమిటి అంటే దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 32వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే అబ్రహాముకు ఉపపత్నిగా ఉన్నటువంటి కెతురా ద్వారా ఇంతమంది కుమారులు జన్మించారు, వీరు ఈ యొక్క జాతి వారికి మూల పురుషులుగా ఉన్నారు అని రాయబడి ఉన్నది. అంతేకాకుండా ఆదికాండం 25వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం ధ్యానించినట్లయితే అబ్రహాము భక్తుడు తన వృద్ధాప్యంలో ఈ కెతురాను వివాహం చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఉపపత్నిగా అబ్రహాము ఇంటిలోనికి వచ్చినటువంటి ఈ యొక్క కెతురా
అబ్రహాము చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి కావచ్చు, ఆయన జీవిస్తున్నటువంటి జీవిత విధానమును బట్టి కావచ్చు, చాలా మట్టుకు ప్రభావితమయ్యి ఆమె కూడా దేవునికి ప్రార్థించే స్త్రీగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. దేవుణ్ణి స్తుతించే స్త్రీగా మనకు కనిపిస్తూ ఉన్నది. దేవుణ్ణి ఆరాధించే స్త్రీగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఎందుకోసమని మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహాము ఇంట్లో ఉన్నటువంటి ఒంటెలు సహితము ఎవరైనా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ఒంటెలు కూడా మోకాళ్ళు ఉన్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు అబ్రహాము భక్తుడు చాలా మందిని ఆత్మీయ విషయంలో ప్రభావితం చేసినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ కెతురా అబ్రహాము ఇంటిలోనికి ఒక ఉపపత్నిగా వచ్చినప్పటికీ, అబ్రహాము యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి, ఆయన దేవునికి భయపడుతున్నటువంటి విధానమును బట్టి చాలా మట్టుకు ప్రభావితమయ్యి ఆమె కూడా దేవునికి నమ్మకంగా జీవించే స్త్రీగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, ఇదే మాటను మనం బైబిల్ గ్రంథంలో కూడా ధ్యానించినట్లయితే, ధూపము దేనికి సాదృశ్యంగా ఉన్నది అని మనం ఆలోచన చేసినట్లయితే, దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, కీర్తనలు గ్రంథము 141 అధ్యాయము 2వ వచనంలో రాయబడినది, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, నా ప్రార్థన ధూపము వలె, నీవు చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె, దేవా నీకు అంగీకారమవునుగాక అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ధూపము ప్రార్థనకు సాదృశ్యంగా ఉన్నది. ఇప్పుడు కేతురా అంటే అర్థం ఏమిటి అంటే ధూపము. అంటే కేతురా జీవితంలో ఉన్నటువంటి అనుభవం ఏమిటి అంటే ప్రార్థనా జీవితం. ఈరోజున చాలా మందిలో లేనిది ఏమిటి అంటే ప్రార్థనా జీవితం లేదండి. ఎక్కువ సమయం ప్రార్థించే అనుభవం లేదు. కానీ వారు చాలా మందికి చెబుతూ ఉంటారు, ప్రార్థన చేసుకోవాలా, దేవునితో సమయాన్ని గడపాలా, దేవునితో సహవాసం చెయ్యాలి అని చెప్పేసి ఇతరులకు చెప్పే అనుభవంలో చాలామంది ఉన్నారు. కానీ వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితాన్ని కాపాడుకునేవారు చాలా తక్కువ మంది మనకు కనిపిస్తూ ఉంటారు. మళ్ళీ మన అందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే, ప్రార్థన మన పరిస్థితులన్నింటినీ మార్చేస్తుంది అని చెప్పేసి. చూడండి, ఒక భక్తుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట, స్తుతి నీ స్థితిని మారుస్తుంది, ప్రార్థన మన పరిస్థితులను సైతం మారుస్తుందంటండి. బైబిల్ గ్రంథంలో దానికి ఎన్నో ఆధారాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి హన్నా జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, గొడ్రాలుగా ఉన్నది, అందరి చేత దూషింపబడుతూ ఉన్నది, అందరి చేత తిరస్కరించబడే స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆమె మందిరానికి వెళ్ళి, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళి, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇష్టం ఉన్నప్పుడు కాదు, అవసరం వచ్చినప్పుడు కాదు, బాధ కలిగినప్పుడు మాత్రమే కాదు, ఆమె సంతోషంలో ఉన్న, దుఃఖంలో ఉన్న, అవసరతలో ఉన్న, అన్ని సమృద్ధిగా ఉన్నప్పటికీ ఆమె క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళి ఆ దేవుని దగ్గర సమయాన్ని గడుపుతున్నటువంటి స్త్రీగా, దేవునికి ప్రార్థించే స్త్రీగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, గొడ్రాలుగా పిలువబడుతున్నటువంటి ఆ స్త్రీ జీవితాన్ని, ఆమె చేసినటువంటి ప్రార్థన, కుమారులు కలిగినటువంటి సంతోషము గల తల్లిగా నిలబెట్టినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం చెప్పాలి అంటే, ఒక గొప్ప ప్రవక్తను కనినట్టుగా, ఇజ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తికి జన్మనిచ్చినట్లుగా, దీర్ఘదర్శిగా పిలువబడినటువంటి వ్యక్తిని కనినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఆ భక్తుడే సమూయేలు ప్రవక్త. చూడండి, ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి బైబిల్ గ్రంథంలో. మరి ఈ రోజున మనకు కూడా తెలుసా విషయం, మనం కూడా ప్రార్థించినప్పుడు ఎన్నోసార్లు దేవుని యొక్క సహాయాన్ని పొందుకున్నటువంటి వారమే, ఎన్నోసార్లు దేవుని యొక్క మేలులను పొందుకున్నటువంటి వారమే. కానీ మనము ఈ రోజున మన పరిస్థితిని కనుక ఆలోచన చేసినట్లయితే, చాలా మందిలో ప్రార్థనా జీవితం అనేది తగ్గిపోయినది, దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ అనేది తగ్గిపోయినది. ఒకప్పుడు గంట సమయం ప్రార్థించేవారు, ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్ కూడా ప్రార్థించలేకపోతూ ఉంటారు. చాలామంది జీవితాన్ని మనం గమనించినట్లయితే ప్రార్థనలో దిగజారిపోయినటువంటి అనుభవంలో ఉన్నారు. అయితే వాక్యము ద్వారా కెతురా అనబడినటువంటి అబ్రహాము యొక్క భార్యను మన ముందు పెట్టి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది,
ఇక్కడ కెతురా యొక్క పరిస్థితిని కూడా మార్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఆమె అబ్రహాము ఇంటిలోనికి ఒక ఉపపత్నిగా అడుగుపెట్టినది. దినవృత్తాంతములు 1 గ్రంథము 1వ అధ్యాయము 32వ వచనం ప్రకారం. కానీ ఉపపత్నిగానే ఉన్నదా అంటే ఆమె పరిస్థితిని దేవుడు మార్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఆదికాండం 25వ అధ్యాయం 1వ వచనంలో మనం ధ్యానించినట్లయితే ఉపపత్నిగా వచ్చినటువంటి ఆమె జీవితాన్ని దేవుడు అబ్రహాముకు భార్యగా స్థిరపరిచినట్లుగా, చిట్ట చివరికి వచ్చేసరికి ఆమె పరిస్థితులన్నింటినీ మార్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం ఎంతో మంది భక్తుల పరిస్థితులను కూడా దేవుడు వారి ప్రార్థనను బట్టి మార్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నగోల పరిస్థితులు కూడా దేవుడు మార్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకోసమని మనం ఆలోచన చేసినట్లయితే వారిలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయండి. అందులో ఒకటి ఏమిటి అంటే ప్రార్థనా జీవితం. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. మరి రోజున మనం ఎంత సమయం ప్రార్థించగలుగుతూ ఉన్నాం? వాస్తవం ఏంటిది అంటే ప్రతిరోజు ప్రార్థించే అనుభవం మనలో ఉన్నదా? లేదంటే వారానికి ఒకసారి, నెలకొకసారి, సంవత్సరానికి 2 సార్లు ప్రార్థించే వారముగా ఉన్నామా? ఈ రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? కెతురా యొక్క పరిస్థితిని దేవుడు మార్చడానికి గల కారణం ఏమిటి అంటే ఆమె ప్రార్థనా జీవితమే. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే సువాసన కలిగినటువంటి ధూప ద్రవ్యము దేనికి సాదృశ్యంగా చెప్పబడినది అని కూడా మనం ఆలోచన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నది, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము అని రాయబడి ఉన్నది. చాలామందికి అత్తరు పూసుకునేటువంటి అలవాటు ఉంటుంది, సెంటు కొట్టుకునేటువంటి అలవాటు ఉంటుంది. మనం సెంటు కొట్టుకొని ఎక్కడికి వెళ్ళినా సరే ఆ వాసన అనేది కంపల్సరీ వస్తుంది. అదేవిధంగా క్రీస్తును మనలోనికి ఆహ్వానించి ఆ క్రీస్తుతో పాటు మనం నడుస్తూ ఉన్నట్లయితే, క్రీస్తుతో సహవాసం చేసే అనుభవంలో మనం ఉన్నట్లయితే, మనం ఎక్కడికి వెళ్ళినా, మనం సువార్త ప్రకటించడానికి వెళ్ళినా, లేదా బంధువుల యొద్దకు వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, అక్కడ మనము క్రీస్తు సువాసనగా ఉంటామంట. అంటే మన సాక్ష్యాన్ని కాపాడుకునే వారంగా ఉంటాం. మన జీవితాన్ని దేవునికి అనుకూలంగా జీవించే వారముగా ఉంటాం. మరి రోజున కెతురా యొక్క 2వ పరిస్థితి ఏ విధంగా ఉన్నది అంటే తన సాక్ష్యాన్ని కాపాడుకునే స్త్రీగా ఉన్నది. ఆమె ఎక్కడ ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఉపపత్నిగా ఉన్నా సరే, భార్యగా ఉన్నా సరే, ఆమె తన సాక్ష్యాన్ని కాపాడుకున్న స్త్రీగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోగలుగుతూ ఉన్నామా? నేను విశ్వాసిని అని చెప్పుకుంటున్నా, అంతవరకు బాగానే ఉన్నది. మరి విశ్వాసిగా జీవించగలుగుతూ ఉన్నానా? నేను క్రైస్తవుని అని చెప్పుకుంటూ ఉన్నా, అంతవరకు బాగానే ఉన్నది. అయితే క్రీస్తును అనుసరించి జీవించే అనుభవం మనలో ఉన్నదా? క్రీస్తును ప్రక్కన పెట్టి జీవించే వారముగా ఉంటూ ఉన్నామా? ఆ విధంగా జీవిస్తూ నేను క్రిస్టియన్ని అని చెప్పుకుంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే ఏమీ ఉండదు. మరి రోజున మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోగలుగుతూ ఉన్నామా? బైబిల్ గ్రంథంలో భక్తులందరూ కూడా తమ సాక్ష్యాన్ని కాపాడుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దానియేలు భక్తుడు, షద్రక్, మేషక్, అబేద్నగోలు, మీరు పెట్టినటువంటి ఈ ఆహారాన్ని భుజించలేము అని చెప్పేసి వాటిని తిరస్కరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటిది అంటే వారి సాక్ష్యాన్ని కాపాడుకోవడం కోసమే, దేవునికి అనుకూలంగా జీవించడం కోసమే. ఇక పోతిఫరో యొక్క భార్య వచ్చేసి నాతో పాపము చెయ్యి అని చెప్పేసి యోసేపును ప్రేరేపించినప్పుడు దేవునికి విరుద్ధంగా ఈ పాపాన్ని నేను చెయ్యలేను అని చెప్పేసి తన సాక్ష్యాన్ని కాపాడుకొని అక్కడి నుండి పారిపోయినట్లుగా యోసేపు జీవితం మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే భక్తులందరూ కూడా దేవుని దగ్గర సాక్ష్యాన్ని కాపాడుకున్న వారుగా ఉన్నారు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాలను మనం పరీక్షించుకోవాలండి. ఆమె ప్రార్థనా జీవితాన్ని బట్టి, ఆమె తన సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నటువంటి విధానమును బట్టి, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి విధానమును బట్టి, ఓపికతో దేవుని కృప కొరకు కనిపెడుతున్నటువంటి విధానమును బట్టి ఆ యొక్క కెతురా జీవితాన్ని దేవుడు ఏ విధంగా నిలబెట్టాడు అంటే ఉపపత్నిగా తన ఇంటిలోనికి వచ్చినప్పటికీ అబ్రహాముకు భార్యగా దేవుడు
నియమించినాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? మన ప్రార్థనా జీవితాన్ని మనం కాపాడుకుంటూ ఉన్నామా? మన సాక్ష్య జీవితాన్ని మనం కాపాడుకుంటూ ఉన్నామా? దేవునితో ప్రతిరోజు సహవాసం చేసే వారముగా ఉన్నామా? పరలోకానికి ఎత్తబడే గుంపులో మనం ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. దేవునికి అనుకూలంగా జీవిస్తాం. దేవుని సహాయం కొరకు కనిపెడదాం. దేవుని కృప కొరకు కనిపెట్టే వారముగా ఉందాం. ప్రతిరోజు ప్రార్థించే అనుభవంలో మనం ఉండాలి అని చెప్పేసి కెతురా జీవితం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. చూడండి, మనము దేవుణ్ణి స్తుతించే వారముగా ఉన్నట్లయితే స్తుతి నీ స్థితిని మార్చడానికి అవకాశం ఉన్నది. మనం ప్రతిరోజు దేవునితో సహవాసం చేసే వారముగా, ప్రార్థించే వారముగా ఉన్నట్లయితే ప్రార్థన మన పరిస్థితులన్నింటినీ మార్చడానికి అవకాశం ఉన్నది. మరి దేవుడు అంత గొప్ప ఆయుధాన్ని మనకిస్తే దాన్ని మనం ఉపయోగించుకుంటూ ఉన్నామా? తుప్పు బట్టి పాడైపోయే విధంగా పాడు చేసుకునే వారముగా ఉన్నామా? ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, ఈ కెతురా జీవితం నుండి మనం నేర్చుకోబోతున్నటువంటి రెండవ పాఠం ఏమిటి అంటే, బైబిల్ గ్రంథంలో ఆమె అబ్రహాము జీవితంలోనికి అడుగుపెట్టినది ఉపపత్నిగానే అడుగుపెట్టింది, అందులో డౌటే లేదు. అయితే దేవుడు ఆమె గురించి రాయిస్తూ ఉన్నప్పుడు, మొట్టమొదటిసారి ఆమెని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నప్పుడు, మనకు పరిచయం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు రాయించినటువంటి మాట ఏమిటి అంటే, ఆదికాండము 25వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉన్నది, అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను, ఆమె పేరు కేతురా. చూడండి, దినవృత్తాంతములు గ్రంథము, ఆదికాండము లేదా తోరా అనబడినటువంటి 5 పుస్తకాలు రాయబడిన తర్వాతనే రాయబడింది, మనందరికీ తెలుసు. అయితే దేవుడు మొదటిసారి కేతురా పేరును ప్రస్తావిస్తూ ఉన్నప్పుడు ఆమెని మనకు ఏ విధంగా పరిచయం చేస్తూ ఉన్నాడు అంటే, ఉపపత్నిగా కాదండి. ఆదికాండంలో మోషే ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, అబ్రహాము భక్తుడంట మరలా ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడంట. ఆమె పేరేమిటి అంటే కేతురా. చూడండి ప్రియులారా, మనం ఇక్కడ జాగ్రత్తగా కొన్ని విషయాల్ని మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహాము భక్తుడిని దేవుడు మొదటిసారి పిలిచినప్పుడు అబ్రహాము యొక్క వయసు ఎంత అంటే 55 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నాడు. అప్పుడు ఊర్ అనబడినటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి హారాను వరకు వచ్చి అక్కడ స్థిరపడినాడు. తెరహు మరణించిన తర్వాత దేవుడు అబ్రహాముతో రెండోసారి మాట్లాడాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు అబ్రహాము యొక్క వయసు ఎంత అంటే 75 సంవత్సరాలు. ఇంకా మనం జాగ్రత్తగా అబ్రహాము యొక్క వయసును అంచనా వేసుకుంటూ వెళ్తే, అబ్రహాము ఏ వయసులో కేతురాను వివాహం చేసుకున్నాడో మనకు అర్థమవుతుంది. చూడండి ప్రియులారా, ఇస్మాయేలు పుట్టినప్పుడు అబ్రహాము యొక్క వయసు ఎంత అంటే 86 సంవత్సరాలు. ఆదికాండము 16వ అధ్యాయము 16వ వచనంలో ఆ మాటలు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహాము భక్తుడు సున్నతి చేయబడినప్పుడు ఆయన వయసు ఎంత అంటే 99 సంవత్సరాలు. ఆదికాండము 17వ అధ్యాయము 24వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే, ఇస్సాకు జన్మించినప్పుడు అబ్రహాం వయసు ఎంత అంటే మనందరికీ తెలుసు, 100 సంవత్సరాలు. ఆదికాండము 21వ అధ్యాయము 5వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. షారా మరణించినప్పుడు అబ్రహాం వయసు ఎంత అంటే 137 సంవత్సరాలు. ఆదికాండము 23వ అధ్యాయము 1వ వచనంలో ఆ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. షారా ఎన్ని సంవత్సరాలు జీవించి మరణించినది అంటే 127 సంవత్సరాలు. చూడండి, మన బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే, స్త్రీలలో ఎవరు ఎంతకాలం జీవించారు అనేది దేవుడు ఎవరి గురించి తెలియపరచలేదు. ఒక్క స్త్రీ గురించే దేవుడు తెలియపరిచినాడు. ఆమె ఎవరు అంటే షారా. దేవుడు ఆమెకు అంత విలువనిచ్చినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. సరే, ఆమె జీవించిన కాలం ఎంత అంటే 127. అప్పుడు అబ్రహాం వయసు ఎంత అంటే 137. కారణం ఏంటిది అంటే, అబ్రహాంకు షారాకు వయసులో ఎంత తేడా ఉన్నది అంటే 10 సంవత్సరాలు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహాము జీవించిన కాలం ఎంత అంటే ఆదికాండము 25వ అధ్యాయము 7వ వచనం ప్రకారం 175 సంవత్సరాలు. అంటే షారా మరణించిన తర్వాత అబ్రహాము దాదాపుగా 38 సంవత్సరాలు జీవించాడు. చూడండి ప్రియులారా, అబ్రహాము ఎప్పుడు వివాహం చేసుకున్నాడు అంటే, అబ్రహాము భక్తుడు తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు వివాహం చేసిన తర్వాత చేసుకున్నాడు. ఇస్సాకు వివాహం చేసుకున్నప్పుడు ఆయన వయసు ఎంత అంటే ఆదికాండము 25వ అధ్యాయము 20వ వచనం ప్రకారం
40 సంవత్సరాలు. అంటే ఇప్పుడు అబ్రహాం యొక్క వయసు ఎంత అంటే 100 సంవత్సరాలకు ఇస్సాకు పుట్టినాడు. ఆయనకు 40 సంవత్సరాలు వచ్చినప్పుడు వివాహం చేసుకున్నాడు. అంటే అబ్రహాముకి 140 సంవత్సరాలు. అంటే 140 సంవత్సరాలకు ఆ తర్వాతనో వివాహం చేసుకున్నాడు. సరే, మనం 140 సంవత్సరాలకే ఇస్సాకుకు వివాహం చేసిన తర్వాత వెంటనే ఆ సంవత్సరంలోనే వివాహం చేసుకున్నప్పటికీ ఆ కెతురాతో ఉన్నటువంటి కాలం ఎంత అని మనం లెక్కించినట్లయితే ఆయన జీవించింది 175 సంవత్సరాలు. ఆ 175లో నుండి 140 తీసేస్తే మనకు మిగిలేది 35 సంవత్సరాలు. అంటే కేతురా అబ్రహాము జీవితంలోనికి ఉపపత్నిగా అడుగు పెట్టినప్పటికీ వివాహం చేసుకునేసరికి చాలా సంవత్సరాలు పట్టింది. అంటే ఆమె ఓపికతో దేవుని కృప కొరకు కనిపెడుతూ ఉన్నది, ఓపికతో ప్రార్థిస్తూ ఉన్నది, దేవుని సహాయం కొరకు కనిపెడుతూ ఉన్నది. తొందరపడి ఏ నిర్ణయము తీసుకోలే. చూడండి, ఆమె ఎప్పుడు వివాహం చేసుకున్నది అబ్రహాముని అంటే శారా మరణించిన తర్వాత. దేవుని పద్ధతి ప్రకారం దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమము చొప్పున వివాహం చేసుకున్నది, కానీ క్రమాన్ని విడిచిపెట్టలేదండి. శారా మరణించిన తర్వాత అబ్రహామును వివాహం చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది క్రమాన్ని విడిచిపెట్టి అక్రమంగా జీవిస్తూ ఉన్నారు. మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు ప్రతి విషయంలో కూడా క్రమాన్ని కోరుకుంటున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఆదికాండము 22వ అధ్యాయాన్ని ధ్యానించినట్లయితే ఇస్సాకును బలిగా అర్పించబోతున్నటువంటి సమయంలో ఆ బలిపీఠాన్ని కడుతూ ఉన్నప్పుడంట అబ్రహాము భక్తుడు కట్టెలను చక్కగా పేర్చాడంట. అంటే క్రమంగా పేర్చాడు, ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ వెళ్ళాడు. అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమైనా సంతోషంగా పండగ చేయబోతున్నాడా అంటే తనకున్నటువంటి ఒకే ఒక్క కుమారుణ్ణి బలిగా అర్పించబోతున్నాడు ఆ కట్టెల మీదనే. చూడండి ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో కూడా కట్టెలను క్రమంగా పేర్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటిది అంటే అబ్రహాముకు తెలుసు దేవుడు క్రమాన్నే కోరుకుంటాడని చెప్పేసి. అక్రమాన్ని దేవుడు ఒప్పుకోడు, అక్రమాన్ని దేవుడు సహించడు, అక్రమంగా జీవించే వారిని దేవుడు విడిచిపెట్టాడు. చూడండి, మరి ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? కాసేపట్లో కాలిపోయే కట్టెలను, బూడిదైపోయే కట్టెలను సహితము క్రమంగా పేర్చాడు అబ్రహాం భక్తుడు. అంటే కాసేపట్లో కాలి బూడిదైపోయే ఆ కట్టెల్లో కూడా దేవుడు క్రమాన్ని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు సృష్టించిన సృష్టిలో కూడా మనకు ఒక క్రమం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కెతురా జీవితంలో కూడా మనకు ఒక క్రమం కనిపిస్తూ ఉన్నది. శారా మరణించిన తర్వాత తొందరపల్లే, శారా బ్రతికున్నప్పుడు ఆమెని అవమానించలే, ఆమెని నీచంగా కూడా చూడలే. ఆదికాండం 16వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే అప్పుడున్నటువంటి ఆచారము ప్రకారము శారా తన దాసి అయినటువంటి హాగరును అబ్రహాముకి ఇచ్చినప్పుడు ఆమె గర్భము ధరించగానే ఆమె యొక్క అసలు రంగు బయటపడింది. తన యజమానురాలికి విలువిచ్చే స్త్రీగా లేదు, తన యజమానురాల్ని పట్టించుకునే స్త్రీగా లేదు. అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటి అంటే నీచంగా చూస్తూ ఉన్నదంట శారాని. చూడండి, ఆమెకు కొంచెం అవకాశం రాగానే యజమానురాలుని లక్ష్య పెట్టకుండా నీచంగా చూసేటువంటి బుద్ధి కలిగినటువంటి స్త్రీ హాగర్. అయితే కెతురాలో అలాంటి లక్షణాలు లేవు. యజమానులకు విలువిచ్చే అనుభవం ఉన్నది. ఎందుకంటే ప్రార్థనా జీవితం కలిగినటువంటి స్త్రీ కాబట్టి, తన సాక్ష్యాన్ని కాపాడుకున్నది అని చెప్పేసి అందుకే నేను ముందుగానే చెప్పాను. చూడండి, తన యజమానునికి, తన యజమానురాలికి ఆమె బ్రతికున్నంత కాలము విలువిచ్చి బ్రతికినట్లుగా, ఆమెని గౌరవించే స్త్రీగా ఉన్నట్లుగా కెతురా జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. ఆమె మరణించిన తర్వాత అబ్రహాము వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు దేవుని పద్ధతి ప్రకారము క్రమము చొప్పున వివాహం చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో అక్రమంగా జీవించినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. ఉదాహరణకి కొంతమంది ప్రార్థన చేసినటువంటి వారు, దయ్యాలను వెళ్ళగొచ్చినటువంటి వారు, దురాత్మలను వెళ్ళగొచ్చినటువంటి వారు, రోగులను స్వస్థపరిచినటువంటి వారు, ప్రవచనాలను పలికినటువంటి వారు ఆ దేవుని దగ్గరకు వచ్చి మాట్లాడతారంట. దేవుడు తీర్పు తీస్తున్నటువంటి సమయంలో, ప్రభువా మేమిన్ని పనులు నీ కోసం చేశామంటే ప్రభువు ఇచ్చేటువంటి జవాబు, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి తొలగిపోండి. మీరు ఇన్ని చేసినప్పటికీ, ప్రార్థన చేసినా, దయ్యాలను వెళ్ళగొట్టినా, ప్రవచనాలు పలికినా, దర్శనాలు చూసినా, వాక్యాన్ని ప్రకటించినా, అనేకులను దేవుని వైపునకు త్రిప్పినా
మీలో క్రమం లేదు, మీలో పద్ధతి లేదు. కాబట్టి నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పేసి ప్రభువు మాట్లాడతాడంట. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది. అక్రమము ఉన్న చోట ప్రేమ ఉండదండి. అక్కడ అన్యాయమే ఉంటుంది, అక్కడ దోపిడే ఉంటుంది, అక్కడ పగలే ఉంటాయి, అక్కడ కక్షలే ఉంటాయి, అక్కడ ద్వేషమే ఉంటుంది, అక్కడ దేవునికి విరుద్ధమైనటువంటి లక్షణాలే మనకు కనిపిస్తూ ఉంటాయి. క్రమం ఉన్న చోట దేవుడు ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి రోజున మనలో క్రమం ఉన్నదా? కెతురాలో క్రమమైన జీవిత విధానం మనకు కనిపిస్తూ ఉన్నది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమము చొప్పున అబ్రహామును వివాహం చేసుకొని అబ్రహాము జీవితంలోనికి అడుగు పెట్టినట్లుగా కెతురా యొక్క జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మనలో క్రమం ఉన్నదా? వివాహ విషయంలో కావచ్చు, మందిర విషయంలో కావచ్చు, ప్రార్థన విషయంలో కావచ్చు, ఆరాధన విషయంలో కావచ్చు, ఆత్మీయ విషయాల్లో కావచ్చు, మనం జీవిస్తున్నటువంటి జీవిత విధానంలో క్రమం ఉన్నదా? మన కుటుంబ విషయంలో క్రమం ఉన్నదా? మన బంధువుల విషయంలో క్రమం ఉన్నదా? మనము తినే విషయంలో కూడా క్రమం ఉండాలా. ఎక్కువ తింటే తిండిబోతులు అంటారు. నీవు తిండిబోతు అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకోమంటున్నాడు దేవుడు. తిండి విషయంలో కూడా దేవుడు క్రమాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు తినాలో అప్పుడే తినాలా, బద్ధకస్తులుగా ఉండొద్దు, సోమరిపోతుల్లాగా ఉండొద్దు. ఎప్పుడు నిద్రించాలో అప్పుడు నిద్రించాలి, ఎప్పుడు పని చేయాలో అప్పుడు పని చేయాలి, కష్టపడే వారముగా మనం ఉండాలి అని చెప్పేసి దేవుడు ప్రతి విషయంలో క్రమాన్ని కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, కెతురా వివాహ విషయంలో దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి క్రమాన్ని పాటించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి, ఈ రోజుల్లో వివాహ విషయాల దగ్గరకు వచ్చేసరికి ప్రాముఖ్యంగా చాలామంది క్రమాన్ని ప్రక్కన పెట్టేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. ముందు సహజీవనం అంట, తర్వాత ఇష్టం ఉంటే పెళ్ళంట, ఇష్టం లేకపోతే పెళ్ళి కాదంట. చూడండి, వివాహ విషయంలో క్రమం ఉన్నది. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతిని చాలామంది ప్రక్కన పెట్టేస్తూ ఉన్నారు. వివాహం దగ్గరికి వచ్చేసరికి కొంతమంది తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వారికి ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఎవరినో ఒకరిని వివాహం చేసుకోవాలి అని చెప్పేసి త్వరగా ప్రార్థించకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా, దేవుని పద్ధతి ప్రకారం కాకుండా అక్రమముగా వివాహం చేసుకునే వారు కూడా ఉన్నారు. నాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ గారు చెప్పినటువంటి మాట ఈ మధ్యకాలంలో. ఒక సిస్టర్ అంట, ఆమె బాప్తిస్మం తీసుకున్నదంట, విశ్వాసంలో స్థిరంగా ఉండేదంట, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు మారలేదంట. ఆమెకు వివాహం చేయాలి అనుకున్నప్పుడు ఆమె గట్టిగా చెప్పాల్సి ఉండే, నేను దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తినే వివాహం చేసుకుంటా అని చెప్పేసి. ఆమె చెప్పలేదంట. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈమె ఏం చెప్పట్లేదు కదా అని చెప్పేసి అన్యుల్లో కంతర్ని చూసి వివాహం చేశారంట. వివాహం అయిన తర్వాత ఆమె చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే బైబిల్ తీసుకొని చదువుతుందంట. వాళ్ళ అత్తగారు ఒక రోజు చూసి, నువ్వు బైబిల్ ఇక్కడ చదవద్దమ్మా, ఆ బైబిల్ని తీసి బయటపడే అని చెప్పిరంట. ఆమె అప్పుడు చెప్తుందంట, వివాహం అయిపోయిన తర్వాత. వాళ్ళకి తెలియదు ఈమె క్రిస్టియన్ అని చెప్పేసి, వాళ్ళకి తెలియదు ఈమె బ్యాప్టిజం తీసుకున్నదని చెప్పేసి. బైబిల్ తీసి బయటపడే అంటే, నేను బ్యాప్టిజం తీసుకున్నా, నేను చర్చికి వెళ్తా, నేను బైబిల్ ఖచ్చితంగా చదువుతా అని చెప్పేసి పట్టుబడితే వారు చేసేదేమీ లేక విడాకులు ఇచ్చేశారంట. చూడండి ప్రియులారా, తప్పెవరిది అంటే వాళ్ళది కాదు, ముందే చెప్పని ఈమెదే, తొందరపడి నిర్ణయం తీసుకున్నటువంటి ఈమెనే. ఒక పొరపాటు చేయడం వల్ల అటు వారు సఫర్ అవుతూ ఉన్నారు, ఇటు ఈమె కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నది. కొంతమంది సిల్లీ రీజన్స్కే విడాకులు ఇచ్చేస్తూ ఉంటారు. ఒక సిస్టర్ అంట తన భర్తకు విడాకులు ఇచ్చిందంట. ఎందుకు విడాకులు ఇచ్చింది అంటే, ఆయన ప్రతిరోజు గురుక పెడుతున్నాడని విడాకులు ఇచ్చిందంట. అంటే పనికిరాని కారణాలకు కూడా విడాకులు ఇచ్చేవారు ఉన్నారు. పనికిరాని కారణాలను బట్టి కూడా వివాహ బంధాన్ని ప్రక్కన పెట్టేసేవారు ఉన్నారు. అయితే కెతురా జీవితంలో మనకు కనిపించేటువంటి రెండో లక్షణం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి క్రమానికి లోబడే స్త్రీగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి, ఆమె వివాహ విషయంలోనే దేవుని క్రమానికి లోబడింది అంటే ఆత్మీయ విషయాల్లో కూడా లోబడుతుందనే అర్థం. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? అన్ని విషయాలలో, ఒక విషయంలోనే కాదు, అన్ని విషయాలలో దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి క్రమానికి మనం విలువిస్తూ ఉన్నామా? క్రమానికి విలువివ్వకుండా అక్రమముగా జీవించే వారముగా ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, మూడోదిగా ఈ కెతురా జీవితం నుండి మనం నేర్చుకోబోతున్నటువంటి మరొక పాఠం ఏమిటి అంటే, ఈమెలో ప్రార్థనా జీవితం ఉన్నది, తన సాక్ష్యాన్ని కాపాడుకునే అనుభవం ఉన్నది,
దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి క్రమానికి లోబడే జీవితం ఉన్నది. అంటే దేవునికి లోబడే అనుభవం ఉన్నది కాబట్టి దేవుడు ఆమెను మర్చిపోలేదండి. అబ్రహాము భక్తుడు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వివాహం చేసుకున్నప్పటికీ ఆమెకంట 6 సంతానము జన్మించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఆదికాండము 25వ అధ్యాయము 2వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే 6 కుమారుల పేర్లను దేవుడు అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, దేవుడు ఆమెకి గర్భఫలాన్ని అనుగ్రహించినట్లుగా మనందరికి తెలిసినటువంటి విషయమే. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అంటే 6 బహుమానాలను కెతురాకు దేవుడు అందించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి, ఊరికనే బహుమానాన్ని పొందుకోలే. దేవుని దగ్గర నుండి సహాయం కావాలి అంటే, దేవుని దగ్గర నుండి ఏదైనా మేలు కలగాలి అంటే ఊరికనే రావండి. దానికి తగ్గ జీవితం మనలో ఉండాల. దానికోసం కష్టపడే అనుభవం మనలో ఉండాల. అందుకోసం ఓపికతో కనిపెట్టే జీవితం మనలో ఉండాలి. కెతురాలో ఆ అనుభవం ఉన్నది కాబట్టి అబ్రహాం భక్తుడు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ దేవుడు కెతురాను జ్ఞాపకం చేసుకొని 6 సంతానాన్ని ఆమెకు కుమారులుగా అనుగ్రహించినాడంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇన్ని మంచి లక్షణాలు ఈ కెతురాలో ఉన్నప్పటికీ ఆమెలో ఉన్నటువంటి ఒక బలహీనత ఏమిటి అంటే, ఆ విషయాన్ని మనం ధ్యానించి ముగించుకుందాం. దేవుడు ఆమె గురించి అంత మంచిగా ప్రస్తావించినప్పటికీ, లేదా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని 6 కుమారులను అనుగ్రహించినప్పటికీ ఆ 6 ఒక్కరిని కూడా దేవునిలో పెంచలే. ఆమె జీవితంలో ఆమె చేసినటువంటి పొరపాటు అదే. మనకు బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే ఆమె కుమారుల్లో ఒక కుమారుడు ఎవరు అంటే మిద్యాను. మనకు మిద్యానీయుల గురించి తెలుసు. ఆ మోషే ప్రవక్త ఐగుప్తు దేశం నుండి పారిపోయింది ఎక్కడికి అంటే మిద్యాను దేశానికి. మిద్యానీయుడైనటువంటి ఇత్రో ఇంట్లో ఉన్నాడు. ఇత్రో కుమార్తెనే సిప్పోరాను వివాహం చేసుకున్నాడు. ఆమె మిద్యానీయురాలే. చూడండి ప్రియులారా, అయినప్పటికీ అంటే ఇజ్రాయేళ్లతో సత్సంబంధం కలిగి జీవిస్తూ ఉన్నప్పటికీ తర్వాత కాలంలోనికి వచ్చేసరికి ఇజ్రాయేలీలకు వారు కూడా శత్రువులుగానే మిగిలిపోయారు. దేవుడు అందించినటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. కారణం ఏంటిది అంటే తన తల్లి తన కుమారులను దేవునిలో పెంచలే. వాక్యంలో ప్రభువు చెప్పాడు, మనందరికీ తెలిసినటువంటి మాటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పిస్తే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. వానికి నేర్పిస్తే తొలగిపోడు. ఇక్కడ కెతురా చేసినటువంటి పొరపాటు ఏంటిది అంటే పిల్లలకు దేవుణ్ణి పరిచయం చేయలే. ఆమె భక్తి గల స్త్రీయే, ఆమె ప్రార్థనా పర్రాలే, ఆమె క్రమానికి లోబడే స్త్రీయే, ఆమె దేవుని పద్ధతిలో జీవించే స్త్రీయే. ఆమె తన సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటూనే బ్రతికినది, కానీ తన కుమారులను దేవునిలో పెంచలే. నేర్పించాల్సినటువంటి సమయంలో వారికి దేవుని పద్ధతులను నేర్పించలే. కాబట్టి చివరికి వచ్చేసరికి వారందరూ కూడా ఇజ్రాయేలీలకు శత్రువులుగా మిగిలిపోయినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, దేవుడు మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని మీకు బహుమానముగా కుమారులను కుమార్తెలను అనుగ్రహించినట్లయితే మరి రోజున మీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మీ పిల్లలను దేవుని పద్ధతిలో పెంచుతూ ఉన్నారా? వాళ్ళే తెలుసుకుంటారు, వాళ్ళే నేర్చుకుంటారు అని చెప్పేసి నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉన్నారా? ఏలీ ప్రవక్త చేసినటువంటి పొరపాటు అదేనండి. ఆయన భక్తిగానే జీవిస్తూ ఉన్నాడు, ఆయన దేవునికి లోబడే వ్యక్తిగానే ఉన్నాడు, ఆయన దగ్గరికి వస్తున్నటువంటి వారికి ఆ దేవుని పద్ధతిని తెలియపరిచే వ్యక్తిగానే ఉన్నాడు. ఇంకా మనం ఖచ్చితంగా చెప్పాలంటే సమూయేలు భక్తునికి దేవుని పద్ధతిలో జీవించడం నేర్పించినాడు, కానీ తన కుమారులకు నేర్పించలే. కుమారులను పట్టించుకోలే, దేవుని కంటే గొప్ప చేస్తూ వెళ్ళినాడు. చివరికి వచ్చేసరికి దేవుని యొక్క కోపానికి ఆ కుటుంబం అంతా గురైనట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే పిల్లలకు నేర్పించాల్సినటువంటి సమయంలో దేవుని పద్ధతిని నేర్పించకపోతే, దేవుణ్ణి పరిచయం చేయకపోతే, దేవునికి లోబడడం నేర్పించకపోతే దేవుడు ఏలీ ప్రవక్తను విడిచిపెట్టలేదు. కెతురా సంతానము దేవుని ప్రజలకు శత్రువులుగా మిగిలిపోయారు. దేవుడు ఈ రోజున నిన్ను కూడా విడిచిపెట్టాడు. కాబట్టి మనము కెతురాలో ఉన్నటువంటి మంచి లక్షణాలు కలిగి జీవిస్తూనే ఆమె చేసినటువంటి పొరపాటు చేయకుండా జాగ్రత్త పడదాం. దేవునికి ప్రతి విషయంలో అనుకూలంగా జీవిస్తాం. దేవుని యొక్క రాకడకు మనందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.